లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక టీ తాగితే ఎలా ఉంటుంది? చాలా రిఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. కొందరికైతే ఏ పని చేయాలన్నా ముందు టీ తాగుతుంటారు. టీ లేకుండా ఏ పని చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు అదొక ఫీలింగ్, చాలా రిఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది అని ఒక ఫీలింగ్. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాల్లో కూడా టీ కూడా ఒకటి. ఏం లేదు, పాలలో కొద్దిగా పంచదార, చిటికెడు టీ పొడేసి మరిగించి తాగితే ఆ రుచే వేరు, ఆ గుమగుమలే వేరు. కానీ టీ ప్రియులకు 100 కారణాలు చెబుతారు టీ ఎందుకు తాగుతున్నామని. కానీ మానేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక వారం పాటు టీ తాగడం మానేస్తే శరీరం పైన, ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత టెన్షన్ ఉన్నా ఒక టీ తాగితే 100 గంటలు పనిచేసే శక్తి వస్తుంది అనుకుంటుంటారు అందరూ. కానీ టీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉంటుంది. అయితే టీ ఎక్కువ తాగకుండా ఒక లిమిట్గా తాగితే బాగుంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెయిన్గా మన షుగర్ పేషెంట్లు కూడా చక్కెర లేకుండా కూడా టీ తాగే కొన్ని టీలు వచ్చాయి. అందులో కొన్ని బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీని కూడా తాగుతూ ఉంటారు. అయితే ఒకవేళ మనము పాలలో పంచదార కానీ టీ పౌడర్ కానీ తాగకపోతే ఏమవుతుందంటే, ఒక వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే అజీర్ణం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. పేగు సంబంధిత వ్యాధులు ఉంటే టీ తాగకూడదు, వాళ్ళకు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టీ వినియోగానికి దూరంగా ఉండే గుండెల్లో మంట, తల తిరగడం, గుండెల్లో వేగంలో హెచ్చు తగ్గులు వంటి సమస్యలు కూడా వస్తాయి. చేతులు వణుకుతుంటాయి. టీ తాగడం వల్ల ఈ సమస్య క్రమంగా తగ్గుతుంది. ఒక వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే మీ అధిక రక్తపోటు కూడా నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య మొత్తం పోతుంది.